తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని ఏఐటీయూసీ నియోజకవర్గ 13వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. సిపిఐ కార్యాలయంలోని తుమ్మల రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలోని కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల కార్మిక హక్కులు దెబ్బతినే ప్రమాదంలో ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 28, 29 తేదీల్లో జరగనున్న మహాసభలకు పెద్ద ఎత్తున కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలోని ఏఐటీయూసీ నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. 44 లేబర్ కోడ్లను సవరించి 4 లేబర్ కోడ్లుగా చేసిన దానికి అనేక పద్ధతుల్లో నిరసన తెలియజేశాం. ఆ నిరసనకు ఫలితంగా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కార్మికులను అణచివేత చర్య చేస్తున్నారే కానీ కనీసం కార్మిక సమస్యల మీద, కార్మికులు చేసిన పోరాటాల మీద, వాళ్ళకు రావాల్సిన అనేక పద్ధతుల్లో రావాల్సిన బెనిఫిట్స్ను ఇంతవరకు అమలు చేయడం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసేదానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ అనే పదాన్ని మాఫ్ చేస్తే తప్ప, ఆపేస్తే తప్ప, లేకపోతే రాబోయే కాలంలో అనేక పద్ధతుల్లో ఉధృతంగా కార్మిక సంఘాలన్నీ కలుపుకొని ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హాస్పిటల్స్ ప్రైవేటీకరణ, కార్మికుల ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ ఆపుదలు చేస్తే కానీ దీనికి నిరసనగా పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ టి రాధాకృష్ణ, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు, రైల్వే కోడ్